గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ లో కూడా ముందంజలో ఉంచడానికి హెల్త్ డిపార్ట్మెంట్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ప్రతి ముఖ్యమైన భూమిక నిర్వహిస్తాయి. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాను నెంబర్ 1 చేస్తూ మన ఇచ్చే సేవలు మనం నెంబర్ 1 గా నిలపడానికి అందరూ ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి స్ఫూర్తితో కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఝాన్సీ లక్ష్మి కెమెరా కొంచెం అనుకోవటం ఐడియా ఇద్దరితో మనకు కష్టపడి స్టాఫ్ నర్సులకి సన్మానించే కార్యక్రమం కంప్లీట్ అయింది. ముందుగా నర్సింగ్ స్టాఫ్ అందరికీ ఇవాళ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ రోగుల్ని ఒక చిరునవ్వుతో వారికి ఉన్న జబ్బుని సగం మీ యొక్క చిరునవ్వుతో, మీ యొక్క సమాధానంతో వాళ్ళకి హాస్పిటల్లోకి రాగానే వాళ్ళకి ఒక డిసీజ్ నయం అవుతుందంటే ముందు మీరు చూపించే చిరునవ్వు, మీరు చూపించే ఆప్యాయత కాబట్టి ప్రతినిత్యం రోగులతో మీరు ఉంటా. నాకు తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి హాస్పిటల్లో, స్టాఫ్ కొరత కూడా ఉంది. అయినా కూడా 80%, ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు, 80% సాటిస్ఫాక్షన్ లిమిట్ విజయవాడ హాస్పిటల్లో ఉందంటే అదంతా మీ యొక్క గొప్పతనం క్లారిటీగా చెప్తున్నాను. నిజంగా ఇంత వర్ణనర్లు కొడుతుంది, ఎక్విప్మెంట్ కొడుతుంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొడుతుంది. అయినా కూడా మీరు నిజంగా ఒక పోరాట యోధుల్లాగా రోగుల్ని కాపాడుతున్నారు. ఒక్కటే కోరత, ఎవరు వచ్చినా ఎంత ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుతో వాళ్ళని మాట్లాడించాలని మీ అందరినీ కోరుతున్నాను. రెండవది, మీకున్న సమస్యలను కూడా మన ప్రభుత్వం వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అతి త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తాం. ఇవాళ 3వ మీటింగ్, మీరు నన్ను పిలవడం 3వ మీటింగ్కి వచ్చాను. తప్పకుండా ఇవాళ ఈ హాస్పిటల్లో ఎన్నో క్రిటికల్ కేర్ సర్జరీస్ జరుగుతున్నాయి. నిజంగా డాక్టర్స్ కానీ మీరు కానీ ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండే విధంగా క్రిటికల్ సర్జరీస్ చేస్తున్నారు. ఆ క్రిటికల్ సర్జరీస్ లో మీ స్ట్రైక్ రేట్ కూడా 95% బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్ చేస్తున్నారు. త్వరలో ఈ హాస్పిటల్కి, ఇక్కడ ఉన్న నర్సింగ్ కాలేజీకి హాస్టల్ అనేది అతి త్వరలో ఆ సమస్య అయితే మాత్రం తీరబోతుందని మీకు ఈ నర్సింగ్ డే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ దాతల దగ్గర నుంచి కానీ మరిన్ని నిధులు తీసుకొస్తాం. ముందుగా ఇక్కడ 4 వెంటిలేటర్స్ ఇచ్చిన బీడీఎల్ వారికి నేను ఉత్తరం రాయంగానే 50 లక్షలు శాంక్షన్ చేసిన బీడీఎల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా చాలా అప్లై చేసాం. త్వరలో ఈ 5-6 నెలల్లో చాలా మటుకు ఎక్విప్మెంట్ వస్తుంది. మీ సమస్యలు కూడా నైటింగేల్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఇష్టపడి ఆవిడ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని నిత్యం ఆవిడ చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఆవిడకి ఆ రోజున అనేకమైన అవకాశాలు ఉన్నా, ఎంతో ఆస్తిపరురాలైన ప్రజల సేవ కోసం ఆవిడ చేసిన కృషికి ప్రపంచమంతా కూడా మెచ్చుకొని ఆ రోజున మనకి ఈ నర్సుల ప్రపంచ దినోత్సవంగా అనౌన్స్ చేయబడింది. అంటే ఆవిడ చేసిన సర్వీస్ ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకుని ఒక విగ్రహం ఏర్పాటు చేయగానే మన ధర్మం అయిపోయింది, ఆవిడ ఘనమైన నివాళులు అర్పించాం అనుకోవటం కాదు. మనం కూడా ఆవిడ ఆశయం, ఆదర్శం ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళు అనేకమైన ఇబ్బందులకు గురై అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళని అదే ప్రేమతో మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ మరింత రెట్టింపు చేసి వాళ్ళని చక్కగా మనం నవ్వుతూ పలకరిస్తే ఆవిడకి నిజమైన ఘనమైన నివాళులు ఇచ్చిన వాళ్ళు అవుతాం. అందువల్ల ఆవిడ దృష్టిలో పెట్టిన ఆ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం కాబట్టి చూసిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, కొత్త వాళ్ళు ఇవాళ ఆ విగ్రహం పెట్టబట్టే ఏంటి ఆవిడ చేసిన సేవలు ఏంటి, ఆవిడ చేసిన గొప్పతనం ఏంటి, ప్రపంచం మొత్తం ఎందుకు ప్రభావితమై ఆవిడకు ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలని అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువలన ఈ కార్యక్రమం చేసి తలపెట్టిన సీనియర్ వారికి మరి ఇక్కడ సూపర్ నర్సింగ్ రిటైర్డ్ గా పనిచేసి ఆవిడ ప్రత్యేకంగా దానికి ఆర్థికంగా కూడా సాయం చేసి ఏర్పాటు చేసిన వారిద్దరు మనస్ఫూర్తిగా
అనేక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు కొత్తగా వచ్చే నర్సింగ్ స్టూడెంట్స్ కానీ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ హాస్పిటల్లో డాక్టర్ల కంటే మీ పాత్ర ఎక్కువ అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్లు రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తారు, వచ్చి చూసి మీకు డైరెక్షన్ ఇస్తారు. బట్ 24 గంటలు ఆ పేషెంట్ కాపాడేది, వాళ్ళ బాధలు తెలుసుకునేది, ఆ బాధలకు విముక్తి కలగడానికి ప్రయత్నం చేసేది మీరు. కాబట్టి మీరందరూ కూడా ఆ పేషెంట్కి ఎంత సేవ 1956-58 మధ్యలో జరిగిన యుద్ధంలో సైనికులకి చేసిన సేవకి ఆవిడకి లేడీ ఆఫ్ ల్యాంప్ అనే బిరుదుని ఇవ్వటమే కాకుండా ఈ రోజు ఆవిడ పేరు మీద నర్సెస్ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆవిడ యొక్క స్ఫూర్తిని మీరు ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఇక చూస్తే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, గద్దె రామ్మోహన్ రావు కానీ, విద్యాసాగర్ కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, కృష్ణారావు కానీ అందరూ కూడా మేము మీతో పాటు మమేకమై మీకు అవసరాలకి మేము ఉంటాం, ముందుంటాం, మీరు ధైర్యంగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నర్సింగ్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాజకుమారి వచ్చండి ఎస్ విజయ కుమారి, కే ఇందిరాదేవి, కే ఉమాదేవి, వైకే సత్యవతి, విజయశ్రీ, సైడ్కి రండి అయిపోయిన వస్తారు. అలాగే మార్తమ్మ గారు రెడీగా ఉండండి. జీ మార్తమ్మ గారు రెడీగా ఉండండి. అలాగే దుర్గా ప్రసాద్ అన్న కొంచెం వెనక్కి రావు ప్లీజ్. ప్రిన్సిపల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. ఒకసారి పైకి రా. అవన్నీ ఇచ్చేయండి, ముందు కూర్చోబెట్టేసి ఇద్దాం. ఇచ్చిన తర్వాతే చేసిన సేవకి ఒక గుర్తింపుగా ఆ స్ఫూర్తితో మనం కూడా ఇంకా ఎట్లా సేవ చేయాలి అని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా మంచి పరిణామం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా గర్వంగా ఉంది. అలాగే గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ దీనికి సహకరించి కార్యక్రమం చేయడం మంచి పరిణామము. ముఖ్యంగా నర్సింగ్ అనేది మీకు అందరికీ తెలుసు. ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున ఈ నర్సింగ్ మెయిన్లీ మోడర్న్ నర్సింగ్ కి పునాది చేసిన మన ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి ఆదర్శంతో ఎన్టీఆర్ జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హ్యుమానిటేరియన్ సర్వీస్ చేయడానికి
ఆ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ ముందు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏ హాస్పిటల్లో లేనంత ఓపీ మన హాస్పిటల్ జీజీలో ఉంటుంది. సో థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఎవ్రీడే వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏ ట్రైట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్ చేసి వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ ఇచ్చి అత్యంత సంతృప్తితో మనము ఇంటికి పంపించగలుగుతున్నాము. ఈవెన్ అది కూడా మరింత చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇటు డాక్టర్స్, అటు నర్సెస్, అలాగే మన అటెండెంట్ టీం అందరూ కలిసి ఒకే దృక్పథంతో పనిచేసినప్పుడే ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఏ ఒక్క వింగ్ వీక్ అయినా కూడా ఓవరాల్ సిస్టమ్ మీద నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కలిసి రావాలి. ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఫేస్ ఆఫ్ గవర్నమెంట్, మెయిన్లీ హాస్పిటల్స్, అటు స్కూల్స్, సో ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంట్ ఫేస్ ఇన్ ద ఫీల్డ్. సో మనం ఎలాగైతే పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతామో, పబ్లిక్ సేవలు మనం ఎలా అందజేస్తామో దాన్ని బట్టి ఆ ప్రభుత్వం ఎలా ఉంది, రాష్ట్రం ఎలా పనిచేస్తుంది అది డిసైడ్ చేసుకుంటారు ప్రజలు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నర్స్, ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క ఆ సపోర్టింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో మీరందరూ గవర్నమెంట్ ప్రజా ప్రతినిధులుగా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చేసే సేవలు అత్యంత మానవత దృక్పథంతో, హంబల్నెస్ తో సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ప్రెషర్ ఉంటుంది, ఒకసారి టైం తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా వచ్చే పేషెంట్స్ ని చాలా కేర్ఫుల్ గా, చాలా గౌరవంగా ట్రీట్ చేస్తూ సేవ చేయాల్సి ఉంటుంది. దీనికి మరింత ముందుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు IVRS ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్స్ తో మాట్లాడి, మీరు వెళ్ళిన హాస్పిటల్లో మందులు చక్కగా ఇచ్చారా, ఆఫీసర్స్, డాక్టర్స్ మీ దగ్గర ప్రాపర్ గా బిహేవ్ చేశారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ సదుపాయాలు బాగున్నాయా, ఇటువంటి క్వశ్చన్స్ కూడా